హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ చేస్తున్నానండి. దానికి ముందు మీకు అందరికి ఒకటి చెప్పాలండి. అదేంటంటే, ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒకరు హిందూ, ఇంకొకరు క్రిస్టియన్, ఇంకా ముస్లిం. నేను ముస్లిం కదండి, కాబట్టి నాకు వచ్చేసి హిందూ వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది, వాళ్ళ పేరంటాలు ఎలా చేస్తారు, అండ్ వాళ్ళ ఏదైనా కూడా అకేషన్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అండి. తర్వాత క్రిస్టియన్స్లో వాళ్ళవి ఎలా ఉంటాయి, పద్ధతులు అవన్నీ ఏదైనా చేస్తాయని కనుక్కోవాలంటే చాలా ఎగ్జైట్మెంట్ అన్నమాట. అదేదో ఇంట్రెస్ట్ అలా ఎవరికైనా ముస్లిమ్స్ది ఏదైనా ముస్లిమ్స్ పుట్టెంట్రుకలు ఎలా తీపిస్తారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుతున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నా మేనల్లుడి పుట్టెంట్రుకలు వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్లో ముర్తుజాల్ సాహెబ్ దర్గా ఉందండి. ఆ దర్గాలో వచ్చేసి మేము ఇట్లా ఇప్పుడు పుట్టెంట్రుకలు తీపిస్తున్నాము. ముర్తుజావలి సాహెబ్ దర్గా ఎక్కడుందంటే అండి, శ్రీశైలం ఆత్మకూరు అంటే నంద్యాల డిస్టిక్లో శ్రీశైలం ఆత్మకూరు అనేది ఊరు ఉందండి. అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో బైలూటి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి మళ్ళీ లోపలికి ఒక 5 కిలోమీటర్స్ అట్లా వెళ్తే కనుక మనకి దర్గా వస్తుందండి. సో ఇంకా మేము ఇట్లా వెళ్తూ ఇంకా దర్గా వచ్చేసిందండి. ఇదిగో చూడండి, ఇదే అండి దర్గా. ఆల్రెడీ దర్గా గురించి నేను ఒక వీడియో చేశానండి. దాన్ని వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ముత్యాల సాహెబ్ గారి దర్గా అని చెప్తాం మేము దీన్ని వచ్చేసి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి వీడియోలో ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి అండి మా చిన్నాయన గారు ఏం చేస్తున్నారంటే, ఇలా జెండాలు ఎక్కిస్తామని చెప్తామండి మేము మా భాషలో. అంటే అట్లా బ్యాంబూ స్టిక్స్కి జెండాలు అట్లా ఎక్కించి తర్వాత ఏం చేస్తామంటే పూలను కూడా ఆ జెండాలకు కడతారండి. సో ఇలా పూలనిండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూలను కడతారన్నమాట జెండాలకి. దాని తర్వాతనండి చందనాన్ని తీసుకుంటాం, అంటే శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ జెండాలకి ఒక్కొక్క సైడ్ వచ్చేసి 5 టైమ్స్ ఇలా చేతులతో, ఇలా అరచేతులతో అండి ఆ చందనాన్ని అరచేతులకు పూసుకొని 5 టైమ్స్ ఆ జెండాలకి అచ్చు వేయాలండి. తర్వాత వారి పెరి అంటామండి మేము ఈ ప్రాసెస్ని. ఇలా దిష్టి తీసినట్టు అనుకోండి, తీసేసి అది అక్కడ వేస్తాము. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇట్లా అచ్చులు వేశారు. మా మరిది గారు కూతురు అమ్మాయి, తర్వాత మా చిన్నమ్మ గారు, తర్వాత మా తమ్ముడు వాళ్ళ భార్య, తర్వాత మా తమ్ముడు వచ్చారు, తర్వాత మా అమ్మగారు, తర్వాత మా పెద్దమ్మ గారు అండి, తను వచ్చేసి మా అత్తయ్య కూతురు. ఇంకా తర్వాత అండి ఇలా ఆ జెండాలను తీసుకొని తప్పెటలతో ఆ దర్గా రౌండ్ 5 టైమ్స్ తిరుగుతామండి. జెండాలను వచ్చేసి మా చిన్నాయన కొడుకు అంటే నా తమ్ముడు, తర్వాత మా అక్క కొడుకు అండి, ఇద్దరు తీసుకొని తిరుగుతున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాతిహా చేస్తున్నారండి. దానికి ముందు వచ్చేసి మా చిన్నాయన గారు ఇంకా మా తమ్ముళ్ళు అందరు కలిసి ఇక్కడ గుమ్మస్ ఉంది కదండి సాహెబ్ గారిది, దాని మీద వచ్చేసి గలఫ్ అంటే ఒక బట్టని దాని మీద వచ్చేసి వీళ్ళు ఇలా అంటే ఇంకా స్ప్రెడ్ చేస్తారన్నమాట. ఇంకా పూలు అలాంటివన్నీ దాని మీద వేస్తారు. అంటే కొంతమంది మొక్కుబడులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ ఇట్లా జెండాలను తీసుకుపోవడము. తర్వాత ఇలా గలఫ్ అంటే ఆ బట్టని గలఫ్ అంటారండి, దాన్ని
ఇలా పెట్టడం ఇదంతా. మా చిన్నాయన గారు పెద్ద మనిషి ఉన్నందుకు మాకు చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. తను అన్నీ చూసుకున్నారు. సో అదండి విషయము. నా తమ్ముళ్ళకి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. మా చిన్నాయన, నాన్నగారు లేదు కాబట్టి ఇంకా వీళ్ళే మాకు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాతిహాకి రెడీ చేసుకున్నారండి అంతా, ఫాతిహా ఇప్పించడానికి సాహెబ్ గారికి. తర్వాత ఇదైన తర్వాత ఇంకా వెంట్రుకలు తీపిస్తామండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పేరెంటం చేయాలి ఫస్ట్ వీళ్ళకి. నేను అక్కను కాబట్టి వీళ్ళకి పేరెంటం ఇలా ఫస్ట్ నేను గంధం పూసుకొని, మీకు ప్రాసెస్ చెప్తున్నానండి. నేను వాళ్ళకి గంధం పూసి తర్వాత ఒక 3 ఆకులు వచ్చేసి చేతిలో పెట్టుకోవాలండి. దీంతో పాటు సుపారీతో పాటు ఒక పేలుతో పాటు, నా తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం ఏమనుకోవద్దండి, నాకు అన్ని వర్డ్స్ క్లారిటీగా రావు, తెలుగువి వచ్చినంత వరకు చెప్పగలను. తర్వాత ఇట్లా మా తమ్ముడు భార్య వాళ్ళకి అవి టెంకాయ అవి చిప్పలు ఇవ్వాలన్నమాట. తర్వాత ఇట్లా కొబ్బరిని వచ్చేసి తనకి, నా తమ్ముడు వాళ్ళ భార్యకి, మా మరదలకి నేను ఇవ్వాలన్నమాట. అది అయిన తర్వాత ఇట్లా నా తమ్ముడికి వచ్చేసి దండ వేయాలి. పేరెంటంలో భాగం అండి ఇవన్నీ. నేను ముస్లిమ్స్ పేరెంటం ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను అంతే. ఇట్లా ఫస్ట్ నా తమ్ముడికి దండ వేసిన తర్వాత నా చిట్టి అల్లుడికి వచ్చేసి వాడి కూడా దండ వేయాలన్నమాట. ఎందుకంటే వాడే పెళ్ళికొడుకు అన్నమాట ఈరోజు. వాడు పాపం ఏడుస్తూనే ఉన్నాడు. వీళ్ళు మామూలుగా హైదరాబాద్లో ఉంటారు. ఏం సౌండ్స్ ఉండకుండా ఉన్న బాబు సడన్గా ఇక్కడంతా ఇది హంగామా ఇదంతా చూసేంతవరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఇంకా చేతులకి ఇలా కట్టాలంటే అవన్నీ వాళ్ళే ఇస్తారండి, పూల వాళ్ళే ఇస్తారు మనకి. మనము ఇట్లా ఈ పేరెంటం చేయాలనుకుంటామంటే వాళ్ళే ఇస్తారు. ఇంకా బాబుకు కూడా చేతులకి ఇలా కట్టానన్నమాట. వాడు ఏడుస్తున్నాడు, అయినా తప్పదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాంటివి చేపియాల్సిందే. తర్వాత నా మరదలకు వచ్చేసి ఇలా తల మీద ఇలా ఒకటి కడతారండి. ఇది సపరేట్గా చేస్తారన్నమాట వీళ్ళే. అది కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా నా తమ్ముడికి ఇట్లా కండువా వేయాలండి. ఇప్పుడు మా పెద్దమ్మ గారు ఇచ్చారు కదా, ఆ కండువాని వాడికి రైట్ సైడ్ వేస్తాం అన్నమాట. కొంచెం సందలు పూసుకొని దానికి వేస్తాము. ఇదంతా ముస్లిమ్స్ ఆచారం అనేది మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే, తర్వాత నెయిల్ పాలిష్ అండి మ్యాక్సిమం చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏమంటే పల్లెటూరు కాబట్టి మాది పెట్టాలి అంటారు. ఇంకా ఈ నెయిల్ పాలిష్ అనేది పెడితే కనుక మనకి నమాజ్ అనేది అవ్వదు అని చెప్తారండి. అంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు, వుజూ చేసుకున్నప్పుడు మనం ప్రతి పార్ట్ని క్లీన్గా పెట్టుకుంటాము. అదే ఇప్పుడు ఇది నెయిల్ పాలిష్ పెట్టినామంటే ఆ పార్ట్ క్లీన్ అవ్వదు అనేసి నమ్మకం అన్నమాట. అందుకని మ్యాక్సిమం చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. బట్ పల్లెటూర్లలో ఇంకా ఉంది అన్నమాట. ఇంకా అందరికి వారి పేరు చేశాను నేను, అంటే దిష్టి తీసాను అనుకోండి. తర్వాత నిన్న చిట్టి అల్లుడికి ఒక చిట్టి ఉంగరం తెచ్చాను అనమాట. అది వాడికి తొడిగించాను. వాడు పాపం ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పదు, చిన్నపిల్లలు ఇంకా ఏడుస్తున్నా కూడా ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ అనేవి మనం చేయాల్సిందే. ఇవి వచ్చేసి నా తమ్ముడికి బట్టలు తీసుకొని వచ్చాను. తర్వాత నా మేనల్లుడు కూడా బట్టలు తీసుకున్నాను. తర్వాత నా మరదలకు వచ్చేసి శారీ ఇచ్చానండి ఆల్రెడీ. ఇంకా అదే అండి విషయము. ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన డబ్బులన్నా పెట్టడము, అలా చేయడము, ఇవన్నీ చేసేసారన్నమాట. వారి పేరు చేశారు అందరూ లైన్గా. తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అన్నయ్య గారు వచ్చారండి. ఆ అమ్మాయి మా మరదలు వాళ్ళ అన్నయ్య, ఆయన వచ్చేసి ఇంకా ఏమంటారు, బాబుకి వెంట్రుకలు కట్ చేయాలండి. అది ప్రాసెస్ కూడా చెప్తారు. ఇటువైపు 2 sides కట్ చేయాలి, అటువైపు 3 times కట్ చేయాలి. వాడేమో ఏడుస్తూనే ఉన్నాడు. అయినా ఇంకా
ఈ యుద్ధం నడుస్తూనే ఉంది. అలాగన్నమాట. సో ఎట్టకేలకు వాడికి కట్ చేసినారు, వెంట్రుకలు కట్ చేసేసినారు. ఇంకొక పని అయిపోయింది మేము వచ్చినది. దాని తర్వాత ఇట్లా అన్నాలు తినిపించేసామండి మంచిగా. అసలుకి ఆ దర్గా దగ్గర ఏం వండినా అది ఏం మహత్యమో అండి, అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. బగారా ఖానా, మటన్ షేర్వా, తర్వాత దాల్చా, అమ్మడికి భాజీ ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇదండి, ఇలా జరిగిందన్నమాట మా తమ్ముడి నా మేనల్లుడిది పుట్టెంటుకల ఫంక్షన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.